రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయం అంతా ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరిచావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రతి విషయంలో సహాయం చేశావు దేవా. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దేవాని స్థుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. తండ్రి, ఏ తప్పిదము ఏ పొరపాట్లు జరగకుండా నీ కాపుదలలో ఉంచావు. నీకు వందనాలు ప్రభువా. ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు. నీకు వందనాలు తండ్రి. దేవ, వాహనాలకు భద్రతనిచ్చావు. క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించావయ్యా. నీకు వందనాలు ప్రభా. దేవాతను మేము చేసినటువంటి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. జ్ఞానమునిచ్చారు, తెలివినిచ్చి నడిపించారు ప్రభా. నీకు వందనాలు, వేలాది స్తోత్రములు తండ్రి. ప్రతి విషయంలో సహాయం చేశారు. నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి, ఏ విధమైన పొరపాట్లు తప్పిదములు జరిగుంటే దయతో క్షమించమని అడుగుతావు నమేసు. నీకు వందనాలు ప్రభువా. అటువంటి పొరపాట్లు తప్పిదములు దేవా మరలా జరగకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి. ఉదయకాల సమయం అంతట్లో నీ కృప చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తావునా. ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభువా. అలసిపోయిన మా శరీరాలకు దేవాతండి, అలసిపోయిన మా మనసులకు దేవాతండి మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. గొప్ప దేవుడా నీ స్తోత్రములు, కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి కీడు ఆపద సంభవించకుండా నీ రెక్కల నీడలో భద్రపరచమని అడుగుతా ఉన్న మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. దయగల దేవాని స్తోత్రములు, కృపగల దేవాని స్తోత్రములు, కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభువ. ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభువ. నీ కృపను తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా నీ స్తోత్రములు, కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభువ. దేవా తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి దేవా ఎవరైతే ప్రభువా తండ్రి దేవా తండ్రి శారీరక సమస్యల చేత బాధపడుతున్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభువా. దేవానికి వందనాలు ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడువు తండ్రి, కనికరము గల దేవుడువు ప్రభువా. దేవా తండ్రి, శారీరక సమస్యల చేత ప్రభువా తండ్రి ఇబ్బంది పడుతున్న ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండియా. శారీరక సమస్య చేత బలహీనులైపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీ కృప వారికి తోడుగా ఉంచమని దేవా. వారు ఉన్నటువంటి పరిస్థితిలోంచి వారిని లేవనెత్తమని అడుగుతావునా. గొప్ప దేవుడా నీ స్తోత్రం. నీ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృప చూపించండి, నీ కనికరాన్ని చూపించండి ప్రభువా. దేవాతండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దేవాతండి ఈ ప్రార్థన వారి జీవితంలో గొప్ప మార్పు తీసుకురావటానికి మీరే సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.